స్తోత్రం స్తోత్రం. ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నా. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ప్రత్యేకముగా ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినట్టి అవకాశమును మనమందరము కూడా సద్వినియోగపరచుకొని దేవుని యొక్క మాటలు వినటానికి స్థలంలో కూడుకొని ఉన్నాము. అదే రీతిగా కూడినటువంటి బిడ్డలు మైక్ శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుని యొక్క మాటలు వినవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. వాక్యములోనికి వెళ్ళకముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, గడిచిన కాలము సమయమంతయు కూడా మమ్మల్ని అందరినీ కూడా సురక్షితముగా కాపాడి నీ రెక్కల చాటున మమ్మలను భద్రపరచుకొని మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి తరుణము అవకాశమును బట్టి నీకు స్తుతులు. నీ లేఖన భాగమును చదువుకుంటూ ఉన్నాం. నీ పరలోకమరమైన వాక్యముల ద్వారా మాతో మాట్లాడమని, ఇట్టి మాటలు ప్రతి ఒక్కరి హృదయములో ఫలించుటకు సహాయమును చేసి మేలు కలిగించమని మా నాథుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడలారా, ప్రత్యేకముగా గడిచినటువంటి వారము లేదా గడిచినటువంటి సమయం దేవుని యొక్క మాట మీద మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు దేవుడు మనకు అందించేటువంటి వర్తమానం ఏమిటంటే, మనము దేవునికి ఏమి సమర్పించాలి. కారణం ఏమిటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకమును విడిచి భూలోకమునకు రావటానికి గల కారణం ఏమిటంటే, తనకు తాను అన్నీ ఉండి కూడా భూలోకమునకు ఆయన రావటానికి గల కారణం ఏమిటంటే, తనకు తానుగా ఆయన సమర్పించుకున్నారు. పరలోకములో కోటాను కోట్ల దేవుని యొక్క దూతల సమూహములో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు జరుగుతున్నటువంటి ఆ స్థలము నుంచి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తనకు తాను సమర్పించుకొని ఈ లోకానికి రావటం గల కారణం ఏమిటంటే, నిన్ను నన్ను కూడా రక్షించాలని, నిన్ను నన్ను కూడా విమోచించాలని, నిన్ను నన్ను కూడా పాప బంధకములో ఉండిన మనలందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిశుద్ధులనగా చేయాలని యేసయ్య ఈ లోకానికి తనకు తానుగా సమర్పించుకొని రావటం జరిగింది. అయితే యేసయ్య తనకున్నటువంటి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి తనకు తాను సమర్పించుకొని ఈ లోకమునకు ఆయన వచ్చారు. అయితే మనము యేసయ్యకు ఏమి సమర్పించాలి అనే మాట మీద కొన్ని మాటలను మీకు తెలియచేయబోతున్నా. మొదటిగా మనం ఏమి సమర్పించాలి అంటే, మన హృదయాన్ని యేసయ్యకు సమర్పించాలి. రెండవది ఏమిటంటే, మన శరీరమును యేసయ్యకు సమర్పించాలి. మూడవది ఏమిటంటే, సమయాన్ని దేవునికి మనము సమర్పించాలి. నాలుగవది ఏమిటంటే, మన ధనమును దేవునికి సమర్పించాలి. కనుక ఈ 4 అంశంలో ఉండినటువంటి కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఎందుకొరకంటే, ఎన్నో పర్యాయాలు అనేక మంది దైవ సేవకుల నోట అందించబడినటువంటి ఈ మాటలను పలుమార్లు మీరు విని ఉండవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి, ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ విధముగా కొన్ని మాటలను మీకు పంచుట కొరకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఈ మాటలను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన హృదయమును దేవునికి సమర్పించాలి అనే మాట మీద కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 26వ వచనములో జ్ఞాపకం చేస్తాడు. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. మొదటిగా పలికిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా కుమారుడా, నీ హృదయమును నాకు ఇమ్ము. ఎందుకని ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే, దేవునికి కావలసినది ప్రథమముగా ఏమిటంటే, మన హృదయం దేవునికి అవసరం. ఎందుకొరకు? మన హృదయంలో అనేకమైనటువంటి తలంపులు, అనేకమైనటువంటి చెడు ఆలోచనలు, అనేక విధములైనటువంటి రీతిలో హృదయము నిండి ఉన్నది పాపము చేత. అందుకని దేవుడు కోరుకునేది మొదటి ఏమిటంటే, నీ హృదయమును నాకు ఇమ్ము అంటున్నాడు. దానికి ఒక రెఫరెన్స్గా మీ
మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. కారణం ఏమిటంటే ఇక్కడ ప్రత్యేకముగా మనము చదువుకునేటువంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోపల నుండి అనగా మనుషుల యొక్క హృదయములో నుండి ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. అవన్నీ కూడా ఏమిటి అంటే చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును, ఈ చెడ్డవన్నీ కూడా మనుషుల హృదయములో నుండే వస్తూ ఉన్నాయి. కనుక ఇటువంటి వాటిని అన్నిటిని కూడా తీసివేసుకొని యేసయ్యకు గనక మన హృదయములో స్థానము, మన హృదయములో అవకాశములు కల్పించేటువంటి వారముగా మనం ఉండాలి. కొన్ని పర్యాలు మనం ఏం చేస్తాం, దేవుని సన్నిధికి వస్తాం, పాటలు పాడతాం, పరిచయం చేస్తాం, దేవుని సన్నిధిలో గడిపినట్టే ఉంటాం. కానీ మన హృదయాన్ని మాత్రము దేవునికి సమర్పించలేకపోతున్నాం. మన హృదయంలో ఉండిన ప్రతి చెడుగును కూడా తీసివేసుకోకుండానే మనం ఏం చేస్తున్నామంటే పైకి పరిశుద్ధుల వలె ప్రత్యేకించబడినటువంటి వారమలే మనము కనిపిస్తూ ఉంటాం. కానీ అందుకంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది అని లేఖన భాగములో భక్తులైనటువంటి వారు తెలియచేస్తున్నారు. కనుక ప్రభునందు ప్రియమైన సంఘమ, దేవుని బిడలారా, మన హృదయాన్ని దేవునికి మనం సమర్పించాలి అంటే ఈ చెడుగునంతటిని కూడా తీసివేసుకొని మన హృదయాన్ని యేసయ్యకు సమర్పించేటువంటి వారమై ఉండాలి. అట్టి స్థితిని మనము కలిగి ఉన్నామా లేమా అని మనం పరిశీలన మనము చేసుకుందాం. ఎందుకని ఈ సమయాన్ని దేవుడు మనకు అవకాశమును కల్పించినప్పుడు మన హృదయములో ఉండినటువంటి ప్రతి చెడుగునంతా కూడా తీసివేసుకొని మన హృదయాన్ని దేవునికి సమర్పించినట్లయితే దేవుడు మనలో ఉంటారు, ప్రభు అయిన యేసు మనలో ఉంటారు, పరిశుద్ధాత్మునికి చోటు మన హృదయములో ఉంటున్నది. కనుక అప్పుడు మన హృదయములో నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతున్నది అని లేఖన భాగములు కూడా తెలియచేస్తాడు. మన హృదయం దేవుని యొక్క మాటతో నిండి ఉంటే మన నోటి వెంట కూడా దేవుని యొక్క మాట, దేవుని యొక్క పాట, మన నడకలో కూడా దేవుని యొక్క నడకే మనము కలిగి ఉంటాం. అందుకనే యేసయ్య మొదటిగా మనలో కోరుకునేటువంటిది, మనము సమర్పించాలని ఆశపడేటువంటిది ఏమిటి అంటే నీ హృదయమును నాకు సమర్పించుము అని యేసయ్య మొదటిగా కోరుతూ ఉన్నాడు. కనుక మనం అందరి జీవితాల్లో ఈ మాటలు వింటున్నటువంటి మనము మన హృదయాన్ని యేసయ్యకు సమర్పించామా లేదా అని ప్రతి ఒక్కరము కూడా పరిశీలన మనం చేసుకోవలసిన అవసరత మనకెంతైనా ఉన్నది. రెండవది ఏమిటంటే మన శరీరాన్ని దేవునికి సమర్పించాలి అనే మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనటువంటిది. రెండవ అంశం ఏమిటంటే ఈ సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించాలి. మన శరీరాన్ని కూడా యేసయ్యకు సమర్పించేటువంటి వారమై ఉండాలి. ఎందుకని మొదటిగా మన హృదయాన్ని యేసయ్యకు సమర్పించాలి, రెండవది మన శరీరమును యేసయ్యకు సమర్పించాలి. ఎందుకొరకంటే శరీరమునకును ఆత్మకు కూడా ఎల్లప్పుడూ కూడా పోరాటము జరుగుతూ ఉంటుంది. ఈ పోరాటము ఏ విధముగా జరుగుతున్నది అనే విషయాన్ని ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ఆదివారం అనుకోండి, ప్రార్థనకు రావాలి. అయితే శరీరం ఏమంటదంటే, ఏమమ్మా ఇంకా సమయం కాలేదు కదా, ఏయ్యా ఇంకా పాటలు పాడుతున్నారు కదా, ఇంకా వాక్యములోనికి వెళ్ళలేదు కదా, కాబట్టి కొంచెం సేపు అట్లా కూర్చుంటే గనక అయ్యగారు ప్రార్థన లేదంటే వాక్య పరిచయం బిగించేసినప్పుడు నువ్వు వెళ్ళవచ్చునే అని
శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే కొంచెము ఆలస్యము చేస్తూ ఉంటుంది. చేయటం వలన ఆ రీతిగా ఏం చేస్తామో తెలుసా, సరే ఇంకా సమయం కాలేదు కదా అని చెప్పేసి ఒక్కసారి ఆ మంచం మీద ఒడ్డుకెళతావు. ఒడ్డుకెళ్ళేపాటికి ఏమైపోతుంది, ఈలోపు నిద్ర వచ్చేస్తుంది. నిద్రలోకి జోగిపోతావు. ఎప్పుడైతే చివరి ప్రార్థన ఆశీర్వాదాలకు అయ్యగారు అప్పుడు ప్రార్థన చేస్తారో నీకు అప్పుడు మెలకు వస్తుంది. దాని వలన ప్రయోజనం ఏమి కూడా లేదు. కనుక యేసయ్య రెండవదిగా మన యొక్క జీవితంలో కోరుకునేటువంటిది ఏమిటంటే మీ శరీరమును కూడా నాకు సమర్పించమని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం. శరీరము ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుందంటే ఆలస్యము చేస్తూ ఉంటుంది. వెళ్ళవచ్చులే, చేయవచ్చులే, దేవుని సన్నిధిలో ఇప్పుడు కాకపోతే మరి ఒక పర్యాయం వెళ్ళవచ్చులే అనేటువంటి స్థితి శరీరము కలిగి ఉంటుంది. కానీ ఎక్కడికైనా ప్రయాణం అన్నదనుకోండి, శరీరం ఏం చేస్తుందో తెలుసా, ఎప్పుడు వెళదామా, ఎప్పుడు ఆ పనిలో ఉందామా, సమయం అయిపోతుంది అని చెప్పేసి శరీరం ఎప్పుడు కూడా తొందర చేస్తూ ఉంటుంది ఈ లోకానుసారమైన పనులను బట్టి. కనుక రెండవదిగా మనము చేయవలసినటువంటి, మనము సమర్పించవలసినటువంటిది ఏమిటంటే మన శరీరమును యేసయ్యకు సమర్పించేటువంటి వారమై ఉండాలి. మొదటిది మన హృదయాన్ని యేసయ్యకు సమర్పించాలి. రెండవది మన యొక్క శరీరమును యేసయ్యకు సమర్పించేటువంటి వారమై ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని యేసయ్యకు సమర్పించామా లేదా, రెండవది మన శరీరమును యేసయ్యకు సమర్పించామా లేదా అని మనముగా పరిశీలన మనము చేసుకుందాం. ఎందుకొరకంటే ఈ మాటలను దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను జ్ఞాపకం చేసుకొని ఇట్టి అవకాశమును మరి ఒక పర్యాయముని జీవితంలో అవకాశం అనుగ్రహిస్తూ ఉన్నారేమో జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో పర్యాయాలు అనేక మంది దైవ సేవకుల నోట హృదయమును గుచ్చి విని ఉండవచ్చు, శరీరమును గుచ్చి విని ఉండవచ్చు. కానీ ఈ సమయంలో మరి ఒక పర్యాయము దేవుడిచ్చిన ఇట్టి అవకాశమును బట్టి, పలికిస్తున్న పరిశుద్ధాత్ముని యొక్క మాటను బట్టి రెండవ మాటగా మన శరీరమును దేవునికి సమర్పించాలి. మూడవది ఏమిటంటే సమయాన్ని మనము దేవునికి సమర్పించాలి. కనుక ప్రభునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడలారా, మన అందరి జీవితాల్లో కూడా ప్రతిదానికి సమయం ఇస్తాం, ప్రతిదానికి కూడా మనం అవకాశం ఇస్తాం. కానీ దేవుని సన్నిధికి మాత్రము సమయము ఇవ్వలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. సమయం ఎటువంటిదో తెలుసా, అన్నిటికంటే విలువైనటువంటిది సమయం. యవనస్తుల జీవితంలో కానీ, వ్యవసాయదారుల విషయంలో కానీ, వ్యాపారస్తుల విషయంలో కానీ, చదువుకునే వారి విషయంలో కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ ఈ సమయమైనటువంటిది బహుశ్రేష్టమైనటువంటిది. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని గనక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దినములో చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాటలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దినములు చెడ్డవైపోయినాయి. ఈ చెడ్డవైపోవటం గల కారణం ఏమిటంటే మన స్థితిని బట్టే, మన యొక్క ఆలోచన బట్టే, మన యొక్క జీవిత విధానమును బట్టే దినములు చెడ్డవైపోయినాయి. అందుకనే సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకొనమని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. జ్ఞానైన సొలొమోను కూడా ఏమంటాడు, ప్రతి దానికి సమయము కలదు. ప్రసంగి గ్రంథకర్త ఆ జ్ఞాని మాట్లాడుతూ ఉంటాడు. ఆ యొక్క 3వ అధ్యాయములో మొదటి నుంచి గనక మనము చదువుకున్నట్లయితే జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి ఆ లేఖన భాగమును కూడా మీకు చదివి వినిపించాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకును చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, ఇదంతా కూడా ఒక సమయం.
జ్ఞాని అయిన సొలొమోను తన యొక్క జీవితంలో పలుకుతున్న ఈ మాట, ప్రతి దానికే సమయం ఉంటుంది, కానీ దేనికి మనం ఎక్కువ సమయం ఇస్తామంటే ఈ లోక సంబంధమైన కార్యకలాపాలకు ఎక్కువ సమయం ఇస్తాం. ప్రత్యేకముగా ఎక్కడైనా మనకి ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పెళ్లి కార్యక్రమమో ఏదైనా వేరే వేరే అధికారుల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అని మనకు ఉంటుంది అనుకోండి, మనం ఏం చేస్తామో తెలుసా, త్వరగా సిద్ధపడతాం, త్వరగా బయలుదేరాలని ఆశపడుతూ ఉంటాం. ట్రైన్ కానీ బస్సు కానీ ఇదిగో పలానా సమయానికి అని చెప్పినప్పుడు మనం ముందుగానే సిద్ధపడి ఆ ట్రైన్ కొరకు, బస్సు కొరకు, ఎయిర్పోర్ట్లో ఆ యొక్క ఏరోప్లేన్ కొరకు మనం సిద్ధపడి వెళుతూ ఉంటాం. కానీ యేసయ్య సన్నిధి కంటే మనం ఏం చేస్తామో తెలుసా, నిర్లక్ష్యము కలిగి ఉంటాం. వెళ్ళవచ్చులే, ఇప్పుడు కాకపోతే వచ్చే వారం కాకపోతే వచ్చే నెల తర్వాత చూసుకోవచ్చులే అని మనం ఏం చేస్తామంటే సమయమును సద్వినియోగపరచుకోలేక దుర్వినియోగపరుచుకుంటాం. కానీ యేసయ్య మన జీవితంలో మనకిచ్చిన ఇట్టి సమయాన్ని, ఇట్టి అవకాశమును మనం సద్వినియోగపరచుకుంటే ఎంత మేలో, ఎంత ధన్యతో. ప్రభునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడలారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం, సమయాన్ని ఏ రీతిగా సద్వినియోగపరచుకోగలుగుతున్నాం. అనేక మంది భక్తుల యొక్క జీవితాల్లో కూడా చక్కని వర్తమానములు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏ విధముగా జ్ఞాపకం చేస్తూ ఉంటారంటే, సమయం అనేటువంటిది మన యొక్క జీవితంలో ఫలానా దానికి ఎంత, ఫలానా దానికి అంత, ఫలానా దానికి ఎంత అని చెప్పేసి అని చక్కని వర్తమానముల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తారు. మనం వింటాం, కానీ ఏం చేస్తాం, పెడచెవిని పెట్టేస్తాం. మనం వింటాం, మనకు కాదులే ఇతరులకులే అనుకుని మనం ఏం చేస్తామంటే ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోలేక దుర్వినియోగపరచుకొని మన జీవితాల్లో అట్టి సమయాన్ని కోల్పోతూ ఉంటాం. ప్రభునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడలారా, ఈ సమయంలో యేసయ్య మనకిచ్చినటువంటి అవకాశమో, ఇచ్చిన సమయం మనమందరము కూడా సద్వినియోగపరచుకుంటే ఎంత మేలో, ఎంత ధన్యతో మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నామా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, యేసయ్య మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకుంటే చదువుకునేటువంటి వారికి మేలు, సమయాన్ని సద్వినియోగపరచుకుంటే వ్యవసాయదారుడికి మేలు, సమయాన్ని సద్వినియోగపరచుకుంటే వ్యాపారస్తుడికి మేలు, సమయాన్ని సద్వినియోగపరచుకుంటే ఏ వ్యక్తికైనా అది మేలు. కానీ మనం ఏం చేస్తున్నాం, సమయాన్ని దుర్వినియోగపరచుకుంటున్నాం. మరలా మన జీవితంలో ఆ సమయాన్ని సంపాదించుకొనలేక అట్టి అవకాశమును కోల్పోతూ ఉంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి అవకాశమును మనమందరం కూడా సద్వినియోగపరచుకుంటే అది మనకు మేలు కదా. మొదటిగా సమర్పించవలసినటువంటిది మన హృదయాన్ని సమర్పించాలి, రెండవది మన శరీరమును సమర్పించాలి, మూడవది మనకు ఇవ్వబడినటువంటి సమయాన్ని దేవుని కొరకు సమర్పించేటువంటి వారమై ఉండాలి. అన్నిటికీ సమయం ఇస్తాం, అన్నిటికీ అవకాశం ఇస్తాం, కానీ దేవుని యొక్క సన్నిధికి మాత్రము సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం. ఆ భగవంతుని దయను బట్టి కాదా, ఒకరోజు చూడగలుగుతున్నాం, దేవుడిచ్చిన అవకాశమును బట్టి కాదా, ఈ సంవత్సరం మన దయా కిరీటమును యేసయ్య నీకు ఇవ్వటం వలన ఈ రోజు నీవు చూడగలుగుతున్నావు. ఈ సమయం, ఈ సంవత్సరం, ఈ నెల, ఈ వారము, ఈ రోజును నీవు చూడగలుగుతున్నావంటే అదంతా కూడా దేవుని కృపను బట్టి కాదా? నీవు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నావా? సమయం పోయిన తర్వాత మరలా ఆ సమయాన్ని నువ్వు సంపాదించుకోవాలి అన్నా, ఎంత డబ్బు విలువ పెట్టి కొనుక్కొనప్పుడు కూడా ఆ సమయం మరలా నీకు తిరిగి రాదు. కనుక జ్ఞాపకం చేసుకో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రతి ఒక్కరము కూడా అర్థం చేసుకుందాం. దేవుడు మన అందరి జీవితాల్లో కూడా సమయం ఇస్తున్నాడు, సద్వినియోగపరచుకోమని సమయం ఇస్తున్నాడు, దుర్వినియోగపరచుకోవద్దని సమయం ఇస్తున్నాడు, జ్ఞానం కలిగి నడుచుకోమని సమయం ఇస్తున్నాడు. అజ్ఞానం వలె కాకోకుండా జ్ఞానం కలిగి నడుచుకుంటే అది నీకు మేలు అని జ్ఞాపకం చేస్తున్నప్పుడు అట్టి అవకాశమును, అట్టి సమయాన్ని నీవు గనక ఉపయోగించుకునేటట్లయితే నీవు ఎంత ధన్యుడు అవుతావో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, అందుకని భక్తులైనటువంటి వారు జ్ఞాపకం చేస్తున్నారు, ఇట్టి అవకాశము, ఇట్టి సమయం నీ జీవితంలో సద్వినియోగపరచుకుంటే అది నీకు మేలు.
నాలుగవది ఏమిటంటే ధనమును దేవునికి మనము సమర్పించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకొరకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఈ ధనము అనేటువంటిది మన అందరి జీవితాల్లో కూడా యేసయ్య మనకిస్తేనే సంపాదించుకోగలుగుతున్నాం, యేసయ్య మనకిస్తేనే అది తెచ్చుకోగలుగుతున్నాం. ఆయన గనక మనకి ఇవ్వపోయినట్లయితే అట్టి అవకాశమును మనము కోల్పోతున్నాం. కనుక మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా వ్రాయబడినటువంటి మాటలను గనక మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్కసారి ఆ మాటను మనము చదువుకొని ముగించుకుందాం. చూడండి, మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలిత్తిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలిత్తమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణము యొక్క దొంగిలిత్తిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుని ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారమునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం ఏమి సమర్పించాలి అంటే మన హృదయమును, రెండవది మన శరీరమును, మూడవది సమయమును, నాలుగవది ధనమును దేవునికి మనము సమర్పించేటువంటి వారమై ఉండాలి. ఆ రీతిగా సమర్పించినట్లయితే యేసయ్య మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన నమ్మినటువంటి వారు ఈ 4 విషయాల్లో కూడా ఆసక్తి కలిగి ఉంటారు. ఆ విధముగా ఉండుట వలన దేవుడు అట్టి వారిని, అట్టి కుటుంబాన్ని, అట్టి సంఘాన్ని, అట్టి గ్రామమును, అట్టి దేశమును కూడా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఆశీర్వదించగలిగిన సమర్థుడు అని మీకు తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మనం ఇక్కడికి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఇట్టి అవకాశమును మీరు మా జీవితంలో అనుగ్రహించిన విధానమును బట్టి నీకు స్తుతులు. మీరు అందించినటువంటి ఈ మాటలను ప్రతి ఒక్కరి హృదయంలో అది 30, 60, 100 అంతలుగా ఫలించగలిగేటందుకు సహాయమును చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకముగా పరలోకమును విడిచి భూలోకమునకు మీరు రావటానికి గల కారణం మీకు మీరుగా అన్నీ కూడా సమర్పించుకొని ఏమీ లేనటువంటి వారుగా ఈ లోకమునకు మా నిమిత్తమై మీరు వచ్చారు. మీకున్న దానిని అంతటిని కూడా మా కొరకు సమర్పించారు, మా కొరకు దారబోసారు. అయితే మేము మీ కొరకు ఏమి సమర్పించాలి అనేటువంటి అంశం మీద మీరు మాకు తెలియచేసిన ఈ 4 మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని వాటిని అనుసరించి జీవించుట మీరు మాకు నేర్పించమని మా నాథుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహాయము, సహవాసము, సహకారము, సమాధానము నిన్ను ప్రేమించు ప్రతి ఒక్కరికి, ప్రత్యేకముగా ఈ స్థలములో కూడి వచ్చిన బిడ్డలందరికీ మైక్ శబ్ద యంత్రము ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నీ కృప సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రత్యేకముగా మీకు ఈ సమయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అది ఏమిటంటే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ కూడా మీకు అందిస్తున్నాం. ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీ కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా మా కొరకు, మా పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరట ఈ నా మాటలు తెలియచేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.